హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే గుత్తి వంకాయ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఈ గుత్తి వంకాయ కర్రీకి స్పెషల్ టేస్ట్నిచ్చే మసాలా పౌడర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనా? ఫస్ట్గా స్టవ్ వెలిగించి అందులో ఒక 2 స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలను అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 2 స్పూన్స్ వరకు ధనియాలని, ఒక స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు మంచి టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి. అలాగే 4 యాలకుల్ని, 4 లవంగాల్ని, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మంచిగా ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మిక్సీలో వేసి మంచి పేస్ట్ కింద తయారు చేసి వంకాయల్ని 4 పలకలుగా చీరుకొని, అదే గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేస్తామో అలాగా కట్ చేసుకొని అందులో ఈ స్టఫ్నంతా పెట్టుకొని రెడీగా పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి నేను ముక్కలుగా కట్ చేసుకొని. అవి బాగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను అయితే ఇందులో యాడ్ చేసుకొని జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసుకొని గరిటతో కొంచెం అటు ఇటు ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోండి. ఒక 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కదా, అందులోనూ ఈ వంకాయలు అయితే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. గుత్తి వంకాయని మనం చేసేలా చేస్తే పర్ఫెక్ట్గా నాన్ వెజ్ని మించిపోతుందండి ఈ కర్రీ. అసలు వెజ్ బిర్యానీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాగే ఈ కర్రీని చాలా రకాలుగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ మెథడ్లో చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా వంకాయలు ఒకసారి చూసి బాగా మగ్గిన తర్వాత అందులో తగినంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని, మీరు ఎంతైతే కారం తింటారో అంత వేసుకోండి. చిటికెడు పసుపు వేసి నేను కొంచెం వాటర్ పోసి లిడ్ పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ అలా పట్టింది కుక్ అవ్వడానికి. ఎంతో టేస్టీ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఈ కర్రీని బిర్యానీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.